రీసెంట్గా సర్వేలు తేలింది ఏంటంటే మన ఇండియాలో ప్రతి సంవత్సరం హాస్పిటల్ బిల్లు కట్టలేక దాదాపుగా 6 కోట్ల మంది పేదరికంలోకి వెళ్తున్నారు. అలా జరగకుండా ఉండేందుకు అందరు చేసే పని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం. తప్పలేదు, తీసుకోండి, కానీ తీసుకునే ముందు మాత్రం తప్పకుండా 5 విషయాలు చెక్ చేయండి. మొదటిది క్యాష్లెస్ హాస్పిటల్స్. అంటే మీకు అత్యవసరమైనప్పుడు మీ ఇంటి దగ్గరలోనే ఒక మంచి హాస్పిటల్ ఈ నెట్వర్క్ లో ఉందో లేదో చెక్ చేయండి. రెండోది నో క్లైమ్ బోనస్. అంటే మీరు ఒక సంవత్సరం క్లైమ్ చేయకపోతే మీ కవరేజ్ పెరుగుతుందా లేదా అనేది కూడా చెక్ చేయండి. మూడోది రూమ్ రెంట్ లిమిట్. అంటే కొన్ని పాలసీల్లో రూమ్ రెంట్ అనేది లిమిట్ ఉంటుంది, అది మీరు చూసుకుపోయారనుకోండి మీ జేబు నుంచి డబ్బులు కట్టాల్సిందే. నాలుగోది డే కేర్ ట్రీట్మెంట్స్. అంటే 24 గంటలు కూడా మీరు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేని కొన్ని చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి కూడా కవర్ అవుతున్నాయా లేదా చూసుకోండి. ఐదోది ఫ్రీ హెల్త్ చెకప్స్. అంటే పాలసీలో రెగ్యులర్ గా ఫ్రీ హెల్త్ చెకప్స్ ఇస్తున్నారా లేదా అనేది కూడా ముఖ్యమే. కొంతమంది చెప్పే మాట మా కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తుంది కదా మాకెందుకు అని చెప్పి. గుర్తుపెట్టుకుని మీరు ఉద్యోగం మారితే మీ కవరేజ్ కూడా మారుతుంది. పైగా మీ పాలసీలో మీ పేరెంట్స్ కి పూర్తిగా కవర్ కాకపోవచ్చు, వయసు పెరిగే కొద్దీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా కష్టం అవ్వచ్చు. అందుకే పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. అందుకే మీ అవసరం తగ్గ పాలసీని కంపేర్ చేసి తీసుకోండి. ఉదాహరణకు నేను చెప్తున్న బ్రాండ్ అయితే 1 కోటి రూపాయల వరకు ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కొన్ని ప్లాన్స్ లో నెలకు 400 నుంచి 500 రూపాయలతో ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం కొన్ని ప్లాన్స్ లో అయితే అప్ టు 25% డిస్కౌంట్ కూడా నడుస్తుంది. అర్హత ఉంటే మెడికల్ టెస్ట్లు ఏం లేకుండా ఇన్స్టెంట్ గా పర్చేజ్ చేయొచ్చు. సెక్షన్ 80D కింద 75,000 వరకు మీరు ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందవచ్చు. క్లైమ్ సమయంలో క్లైమ్ చేయడానికి 30 నిమిషాల క్లైమ్ సపోర్ట్ మరియు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ఉంటాడు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు తొందరపడమాకండి. ప్లాన్స్ అన్ని కంపేర్ చేసి మీ ఫ్యామిలీకి తగ్గ బెస్ట్ ప్లాన్ ని ప్రిఫర్ చేయండి. పూర్తి వివరాల కోసం లింక్ బయోలో ఉంది, చెక్ చేయండి. ఇట్లు మీ శాషు.